రోజులు ఆయనతో గడిపి ఉంటారు. అస్సలు మీ ఇద్దరి మధ్య ఉన్న అదర్ దాన్ ఫిల్మ్ సాంగ్స్ అండ్ పోయిటరీ మీ కామన్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చానండి ఇక్కడికి. సినిమా కోసం ఉద్యోగం వదిలేసి వచ్చాను. కానీ నాకు ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న టైం గోల్డెన్ పీరియడ్ అనమాట. అక్కడ చాలా గొప్ప గొప్ప కవులు ఉండేవాళ్ళు. అందరూ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వీళ్ళు ఎంతో అసలు వీళ్ళందరి దగ్గర నుంచి నేను ఎంతో హిందీ సాంగ్స్లో ఉన్న పోయిటరీ ఏంటో నేర్చుకున్నాను. అట్లా నాకు ఒక నిజం చెప్పాలంటే ఫ్యాసినేషన్ అలా ఏర్పడింది పోయిటరీ మీద. తెలుగుకి వచ్చేసరికి కొంచెం తక్కువ అభిప్రాయం ఉండేది. పెద్ద ఏముంటుందిలే ఇక్కడ అని. అన్నయ్యని గెలిచిన తర్వాత నాకు అభిప్రాయం మార్చుకున్నాను. ఇక్కడ ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అడిగేవాళ్ళు లేరని. అప్పుడు ఉన్న తర్వాత అంటే వాళ్ళ పాటలు చూసి అయ్యే గొప్పవి అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనతో కలిసిన తర్వాత నాకు అర్థమైంది, ఈయన ఒక్కళ్ళనే కాదు నేను అంటాను, ఇంకా ఉన్నారు మనకు ఆత్రేయ గారు, వేటూరు గారు, అలా వీళ్ళందరూ ఎవరినైనా మ్యాచ్ చేయగలరు. సినిమా పాట రాయినప్పుడు మా డిస్కషన్ ఎప్పుడు ఇదే. మదన్ మోహన్ ఆయన సాంగ్స్లో ఎలా ఉండేది, నౌషాద్ గారి పాటల్లో సాహిర్ లుధియానవి ఎలా రాసేవాడు, శైలేంద్ర ఎలా రాసేవాడు, ఇలా గొప్ప గొప్ప కవుల గురించి వాళ్ళు ఎలా సినిమా కవులు వాళ్ళందరూ సినిమా కవులు. అండ్ గాలిబ్ గారి ఎలాంటి ఒక అంటే ఆయనకున్న నాలెడ్జ్కి నథింగ్ లెస్ దెన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఆఫ్ కోర్స్ నాకు తర్వాత కానీ తెలియలే. ఫస్ట్ మనకు తెలియదు, ఎప్పుడు బయట లాంగ్వేజ్ మీద ఎక్కువ వ్యామోహం ఉండి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాం. తమిళ్లోనే అద్భుతంగా రాసేవాళ్ళు, మేము కూడా అందరం చెన్నైలో ఉండేవాళ్ళం అని అనుకునేవాళ్ళం. కానీ ఈయన తర్వాత రాసిన చూస్తే నథింగ్ లెస్ దెన్ హీ కెన్ మ్యాచ్ ఎనీబడి. ప్రతిదీ కవిత్వం ఇది తప్పించి గాసిప్ ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. దట్స్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లైక్డ్ అబౌట్ హిమ్. నెవర్ ఇంకొకళ్ళ పాట గురించి కూడా ఆయన మాట్లాడరు. అంటే అదేం పాట, ఇదేం, నథింగ్, నెవర్, నో గాసిప్. ఎంతసేపు క్వాలిటీ డిస్కషన్ ఉండేది. అట్ ద సేమ్ టైమ్ యంగ్ రైటర్స్ రాసిన వాటిని ఫోన్ చేసి అభినందించడం. నా ఎదుర్కొన్నప్పుడు చాలా మంది కుర్రాళ్ళని ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వాళ్ళు వస్తే ఎవరిని హీ యూజ్డ్ టు రైట్ ఆన్ హిస్ ఓన్, బట్ వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేశాం. ఆయన సింప్లిసిటీనే ఆయన గొప్పతనం. సింప్లిసిటీ ప్లస్ మేధస్, దట్స్ ఎ డిఫికల్ట్ కాంబినేషన్. జనరల్గా మేధావులకి పొగరు ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. అఫ్ కోర్స్ దే డిజర్వ్ ఇట్ ఉంటుంది. నేను మేధావిని, నా రేంజ్కి వీడు అందుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈయన దగ్గర అది ఉండదు. అంటే బికాజ్ దేర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్ అన్న ఫీలింగ్. కరెక్ట్, దేర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్. ఏదైనా జోక్ చెప్తే మనసు విప్పి నవ్వుతారు. ఆయన జోక్ చెప్పినా సరే ఇంత సింపుల్ విషయాలకి ఈయన నవ్వుతారా అని మనకు అనిపిస్తుంది. సింపుల్ జోక్స్కి హీ విల్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్.